హాయ్ ఫ్రెండ్స్, అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి కార్ అనేది అక్కడ మేము ఆపినాము. సో అక్కడ నుంచి ఈడ కనిపించే రాయి ఉంది కదా, సో అక్కడి మనకు ఒకటి కట్టిరు కదా, ఆడికి ఎడ్జ్ అన్నట్టు అది ఫారెస్ట్ ఎడ్జ్. సో అక్కడ గుంత తోడిరు, ఆ గుంత పక్కనే మనకు ఆ చెట్లు అవన్నీ పెట్టిరు, అటు నుంచి ఎవరు ఇటు రాకుండా. సో ఇది ఎంట్రెన్స్. సో ఇది ఎంట్రెన్స్. ఇక్కడ మనకు రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి ఇటు ఇటు ఉంది, ఒకటి ఇటు ఉంది. సో ఇదేంటంటే మనకు ఎక్కువ గతం పూర్వం నుంచి కూడా మన ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించే మార్గం ఇది. సో ఇది కొత్తగా ఫారెస్ట్ వాళ్ళు చేసింది. సో ఇటువైపు ఏంటంటే ఫారెస్ట్ వెహికల్స్ కూడా పోతాయి, మనం బైకులు కానీ ట్రాక్టర్లు కానీ, సో అవి కూడా పోతాయి. అట్లా వాళ్ళు వే చేసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళు. సో ఇది మాత్రం ప్రజలు వాడినటువంటి మార్గం అది. సో ఇట్లా వెళ్తే మనకు చింత చిలక, తాటి చిలక, ఆ పైన పెద్దవాగు, సో అవన్నీ కూడా డీప్ ఫారెస్ట్. ఇంకా అవతలికి పోతే శ్రీశైలం కూడా మనకు మార్గం అనేది వస్తుంది. ఒకసారి మనం ఇటు వెళ్ళి ఈ రోడ్లో దిగుదాం. అంటే ఇటు దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటాయి. మనం చూద్దాం ఏ విధంగా ఉంది ఈ ప్రాంతం అనేది. సో ఇప్పుడు చూడవచ్చు, వర్షాకాలం కాబట్టి ఇది మొత్తం అంతా కూడా చాలా పచ్చని వాతావరణం ఉంది. సో ఇది నల్లమల్ల ఫారెస్ట్, ఒక ఆక్సిజన్ జోన్గా మనము చెప్పుకోవచ్చు. చూద్దాం మనం ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇట్లా వెళ్ళి అట్లా వద్దాం. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఈ ఈ వాతావరణాన్ని అనుభవం అనేది చేయడం జరుగుతుంది. చిన్నప్పుడు మేము ఇక్కడ ఈ మొత్తం అడవికి వెళ్ళి నక్కెర పండ్లు, జాన పండ్లు, నిమ్మి పండ్లు, చిటిమిటి పండ్లు, ఇంకేం పండ్లు చెప్పాయి, బీర పండ్లు, ఈ పండ్లన్నీ దేవదారి పండ్లు కూడా, ఈ ఎలక్కాయ పండ్లు. సో ఈ పండ్లన్నీ కూడా మేము తినేవాళ్ళము. ఒక గుంపులుగా, అంటే ఫ్రెండ్స్ ఒక 5 మంది 10 మంది కలిసి వెళ్ళి తినేవాళ్ళం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం అప్పుడైతే మేము 4th క్లాస్, 4th క్లాస్ ఉన్నప్పుడే మేమందరం వెళ్ళి ఆ పండ్లు, చెట్టు మీద పండ్లు తెంచుకొని తినేవాళ్ళం. సో ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతి పిల్లవాడు ఒక అర్ధగంట మనకు కనిపించకపోతే మనం పరిశాన్ అవుతున్నాం, ఎక్కడ పోయారా వీడు, ఎక్కడ ఉండరా అని. కానీ ఆ రోజులలో మేమంతా ఒక 5 మంది 10 మందిగా ఏర్పడి అడవికి వచ్చి అడవిలో ఉన్నటువంటి పండ్లన్నీ తెంపుకొని తిని, సో చాలా జాయ్ఫుల్గా ఉండేవాళ్ళము. సో అది ఈ నల్లమల్ల ఫారెస్ట్ అనేది మాకు ఒక తల్లిలాగా, ఒక ఆహారాన్ని అన్నిటినీ మాకు అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫారెస్ట్ వాళ్ళు చేసిన ఈ రూట్ కాబట్టి కొంచెం వెహికల్ పోయే విధంగా ట్రాక్టర్లు, జీపులు, సో లైక్ కారు కూడా మరి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్. సో ఇక మొత్తంగా ఎక్కువ మనం పరిశీలిస్తే అన్నీ మీరు చెట్లు కూడా చూడవచ్చు, ఎలాంటి చెట్లు, ఏ చెట్లు ఉన్నాయనేది. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా చాలా పచ్చని వాతావరణం, మొత్తం గ్రీనరీ అనేది నిండిపోయింది. ఏం చెట్టు ఇది? కుక్కుడు చెట్టు కదా, కుక్కుడుకాయలు. సో ఈ కుక్కుడుకాయల తోటి ఇప్పుడు మనకు అన్నీ కూడా షాంపూస్ తయారవుతున్నాయి. సో ఇప్పుడు పూర్వము ఇంటి దగ్గర ఈ కాయలు తెంచకపోయి దీన్ని నానబెట్టి కొట్టి, సో దాన్నే మనకు నెత్తికి మరి ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. సో ఇవన్నీ ఈ చెట్టు ఏం చెట్టు? రేల చెట్టు అయింది, నాకు ఎగ్జాక్ట్ లేదు, అది మేబీ ఇది రేల చెట్టు అయి ఉంటుంది. సో ఈ రేలకాయలు ఎక్కువ నక్కలు తింటుంటాయి. సో పొడుగ్గా ఉంటాయి, నక్కలు ఎక్కువ తింటుంటాయి. ఈ చెట్లన్నీ కూడా వాస్తవానికి కొన్ని చెట్ల పేర్లు కూడా మాకు తెలియదు. అది రేల చెట్టు. సో అది మనకు చూడండి, అక్కడ మొత్తం పసుపు పచ్చని కలర్లో ఆ పూలు ఎంత బాగున్నాయి చూడండి. ఆ కాయలు కిందికి ఏడబడి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ రేల చెట్లు. ఇవి నక్కలు ఎక్కువ తింటాయని అనేవాళ్ళు అప్పుడు. చాలా బాగున్నాయి ఇదంతా కూడా. సో చాలా మటుకు కొన్ని చెట్ల పేర్లు తెలుసు, ఇంకొన్ని చెట్ల పేర్లు ఏమో తెలియదు మాకు కూడా. సో మేము కూడా రెసిడెన్షియల్గా చదువుకున్నాం, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాం కాబట్టి మాకు ఎక్కువ అక్కడే ఉండేది. మధ్యలో అంటే రెసిడెన్షియల్ పోకముందు అంటే 5వ తరగతి వరకు ఇక్కడ ఉన్నాము. సో అప్పుడు బాగా తిరిగేది అడవి అంతా కూడా. చిన్నప్పుడే మా అమ్మ వాళ్ళు అడవికి వచ్చి అడవిలో ఉన్నటువంటి దొరికేటువంటి నక్కెర గింజలు, పెరిమిష్టి గింజలు, తర్వాత కరివేపాకు గింజలు సేకరించి అమ్మేది. సో వాళ్ళు ఏమంటే ఏడ్చుకుంటూ మేము కూడా పడేది. ఒక్కొక్కసారి ఇగో తేనెటీగలు పోతున్నాయి చూడండి. సో తేనెటీగలు
ఎక్కడ చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో అట్లా మా అమ్మ వాళ్ళు ఎమ్మటి మేము వాళ్ళు పోతుంటే ఇక చిన్నప్పుడు మనం ఎట్లా ఎప్పుడు అమ్మేమట్టి నాయనమ్మటి పోవాలనుకుంటాం కాబట్టి సో వాళ్ళతో పాటు మేము కూడా వెంటబడిపోయేది. కొన్నిసార్లు కొట్టి ఇంటికాడ ఉంచిపోయేది. ఇంకొన్నిసార్లు ఎక్కువ ఏడ్చేటప్పుడు సరేలే అని తీసుకొని పోయేది. సో అట్లా చిన్నప్పటి నుండే మేము వాళ్ళ ఎమ్మటి నడిచి వాళ్ళ ఎమ్మటి తిరిగి ఈ అడవి అంటే మొత్తం మాకు అంతా కూడా చిన్నప్పటి నుండే వాడికి తెలిసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ మళ్ళొక మార్గం కూడా రైట్ సైడ్ మార్గం కూడా ఉంది. సో ఇది కూడా మరి వేరే అటు పోతే ఏంది వస్తుంది మనకు అటు ఇటే పోతే వెహికల్ మరి ఇక్కడ ఏంటంటే మనం భైరవం గుండా ఉంటుంది కదా, భైరవని గుండా ఉంటుంది. దానిపైన ఇంకా అక్కడ పోతే గుర్రాల్లోని కుంట ఆ పెంటలు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మనం సో ఇక్కడ మొత్తం గులకరాలు ఉన్నాయి. సో మొత్తం కూడా గులకరాలు అయితే ఉన్నాయి. సో ఈ కలివే చెట్టు ఇది గుర్తుందా నీకు? కలివే చెట్లు ఇవన్నీ ముండ్లు ఉంటాయి. సో బ్లాక్ కలర్లో పండ్లు ఉంటాయి, బాగుంటాయి. ఇవి కూడా కలివే చెట్లు ముండ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా పండ్ల చెట్లే. ఇది బిల్లుడి చెట్టు. సో ఇది బిల్లుడి చెట్టు కట్టెలల్లో చాలా గట్టిగా ఉంటుంది. సో దీంతో మనం నాగన్లు అంటే వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా దీంతో మనం చేసేవాళ్ళము. ఏది ఇది అట్రాక్షన్ అనిపిస్తే ఇది అతి మంచిది. మరి దీన్ని ఏదో అంటారు, ఏ చెట్టు అంటారు దీన్ని. సో ఇట్లా మనం అబ్జర్వ్ చేస్తే అన్ని చెట్లు కలిసి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక 4-5 చెట్లు కలిసిపోయి ఉన్నాయి. సో ఏంటంటే మనం పెట్టినవి కావు. ఇక్కడ పడ్డ చెట్లు అన్నీ కూడా పక్షులు తినేసిన గింజలు ఉంటాయి కదా. సో ఆ గింజల ద్వారా ఒకదానికొకటి మళ్ళీ ఉత్పత్తి మళ్ళీ పుట్టి జన్మించినటువంటిది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది తంగేడు బిల్లుడు చెట్టు ఇది. సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం కంపౌండ్ వాళ్ళు చెప్తాం కదా. సో ఆ కంపౌండ్ వాళ్ళలాగా వీటిని ఈ తడకలను అల్లుకుంటారు అన్నట్టు. ఈ బందెడు కొరక అని చెప్తాం దీన్ని. బందెడు. సో ఇది బిల్లుడు చెట్టు. ఇదే ఇంతకుముందు చెప్పినట్టు బిల్లుడు చెట్టు. ఇది బాగా చాలా గట్టిగా ఉంటుంది ఇది. సో దీంతో వ్యవసాయ పనిముట్లు చేస్తుంటారు ఎక్కువ. ఈ చెట్లన్నీ కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఈ రకానికి చెందినటువంటివి. మొత్తం ఎక్కువ చదవచ్చు. కొత్త చెట్లు కూడా మనకు మళ్ళీ వస్తున్నాయి. ఈ రాళ్ళపై నడవాలంటే ప్రాక్టీస్ కూడా ఉండాలి. సో టౌన్లలో సిటీలలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాళ్ళపైన నడవలేరు. ఈ ఉత్తగానే స్లిప్ అయిపోయి కింద పడిపోతారు. సో ఇది నడవాలంటే కూడా కొంత ప్రాక్టీస్ అనేది కూడా అవసరం ఉంటుంది. సో ఇది నల్లమల్ల ఫారెస్ట్లో ఇప్పుడు మనం కొంత దూరం ముందు కూడా వచ్చినాం. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. శ్రీశైలం వరకు ఇదంతా అటు మదిమడుగు వరకు ఇటు శ్రీశైలం వరకు ఇవన్నీ కూడా నల్లమల్ల ఫారెస్ట్ అని మనం చెప్తుంటాం. సో పెద్ద ఫారెస్ట్లలో మన దేశంలోనే ఒక పెద్ద సముదాయం ఇది నల్లమల్ల ఫారెస్ట్ అనేది. సో చాలా పురాతనమైంది కూడా. ఇక్కడ జీవ వైవిధ్యానికి ఇది ఒక మంచి ప్రదేశం. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు, ఎన్నో రకాల పక్షులు, జంతువులు అన్నిటి యొక్క సమూహం. చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందని ఒకసారి మీరు పరిశీలించవచ్చు. ఇలా నిన్ననే వర్షం వచ్చింది కాబట్టి కొంత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మట్టి అంతా కూడా కొట్టుకపోయి మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది మీరు చూడవచ్చు. ఈ చెట్టు దీన్ని పెద్ద వేప చెట్టు అంటాం. దీన్ని ఎక్కువగా మనము ఇండ్లలో అప్పుడు పూరీలు వేసేది కదా, దాంట్లో నిట్టాడని అంటుండే. ఒకటి నిట్టాడని మధ్యలో ఉంటుండే. అంటే బలమైందంటే చాలా గట్టిగా ఉంటుంది. వేప కంటే కూడా గట్టిగా ఉంటుంది. లైక్ ఎక్కువ గట్టితనం ఉన్నటువంటి చెట్టు నిట్టాడ అంటే మధ్యలో ఉంటుంది అది. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఇండ్లు అనేది కడుతుండే. దాంతోపాటు కోల అంటే
ఇప్పుడు మనకు ఏదైనా అరక ఉంటుంది కదా, నాగలికి ముందు ఉండేది కోల. సో దాన్ని కూడా చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడవచ్చు నక్కెర పండ్లు ఉన్నాయి. ఇక్కడ వెంకటేష్, ఓయ్ నక్కెర పండ్లు లేదా ఇక్కడ? చూసి ఇక్కడ నక్కెర పండ్లు చాలా బాగుంటాయి ఇవి ఫ్రెండ్స్. ఇవి నక్కెర పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చూపిస్తాడు మా మిత్రుడు. ఎట్లా తినాలని చూపెట్టు. ఓపెన్ చేస్తే లోపల ఒక గుజ్జుతో ఉన్నటువంటి గింజ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఎట్లుంది? హౌస్ సూపర్. సో ఇట్లా మేము చిన్నప్పుడు వచ్చి ఇవన్నీ కూడా తినేవాళ్ళం.